ద బ్యూటిఫుల్ లేడీస్ అవుట్ దేర్, మీ అందరికి కూడా అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 0 అయితే 1 జెంట్స్, ఒకటి పక్కన 0 ఉంటేనే ఆ రెండింటికి కౌంట్ అవుతుంది. ఒకటే ఉంటే ఏం లాభం లేదు, 0 ఉండాల్సిందే. మనం 0 అయినా కానీ మనం ఫస్ట్. ఏంటిదో సర్ప్రైజ్ అన్నావు? ఏంటి ఇంత ఫుడ్? ఫుడ్ ఛాలెంజ్. ఇప్పుడు ఫుడ్ ఛాలెంజా? ఫ్రెండ్స్ కి ఏమేమి ఉన్నాయి దీంట్లో? స్వీట్ నుంచి మొదలు పెడదాం. ఓకే సరే. ఓకే. అపోలో ఫిష్, ఫ్రాన్స్ కర్రీ, చికెన్ దమ్ బిర్యానీ, ఓకే, ఎగ్ కర్రీ, చికెన్ డ్రమ్ స్టిక్స్, మళ్ళీ వచ్చి చికెన్, రైతా, వైట్ రైస్, హానీ. ఎలా ఇప్పుడు కాంపిటీషన్? 4 మెంబర్స్ కూర్చోవాలి. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి మంచి ప్రైజ్ ఇస్తాను. ఏంటి ఇప్పుడు ఇదంతా తినాలా? తినాలి మరి. ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకా ప్రైజ్? ఫస్ట్ తింటే వాళ్ళకి మంచి ప్రైజ్. ఓకే మై డియర్ పార్టిసిపెంట్స్, ప్లీజ్ గో వన్ ఆఫ్టర్ అదర్. హాయ్ హాయ్ హాయ్. ఆల్ ద బెస్ట్ చెప్పండి. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ మాన్వి. ఆల్ ద బెస్ట్. కంచమేంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దులే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? రెడీ స్టడీ. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. మధ్యలో బ్రేక్ తీసుకోవచ్చా? మీరు ఎంకరేజ్ చేయాలంటే మధ్యలో ఉన్నా కానీ ఫ్రాన్స్ కర్రీ ఎవరు వేసుకోవాలి. ఫ్రాన్స్ ఫ్రై సూపర్ ఉంది. కొన్ని పక్కన వస్తాయి. పక్క అయిపోయింది. పక్క పెట్టేసేదా బిందు పక్క పడి నువ్వే విన్నావు అర్థం అంతే. ఇనిపించినట్టాను తినవేస్తున్నా పర్లేదు. తాగితేనే ఎక్కిద్దాం అనుకున్నా, తింటే కూడా ఎక్కిద్దాం మనుషులకి. స్లో అయ్యారు అందరూ. ఇంకా బిర్యానీ అయితే అట్లనే ఉంది. I did my level best. ఖాళీ చూసి ఇంత ఆనందంగా ఎప్పుడు అనిపించలేదు సార్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎవరైతే ఎవరైనా ఉంటాయి కదా. చూస్తున్నారు కదండి, ఉమెన్స్ డే సందర్భంగా మేము ఇలా కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేసాము. సో ఈ గేమ్స్ అయితే ఫస్ట్ గేమ్ వచ్చేసి ఫుడ్ ఛాలెంజ్ అండి. చాలా కష్టపడి అయితే ఫుడ్ అంతా ఖాళీ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఎవరైనా వాలంటరీ? మీ ఫ్రెండ్షిప్ అంటే నాకు ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ 2 వారాలు బిర్యానీ వాలంటరీయా తిన కానీ 1 2 3 బిందు విన్ అయింది. సెకండ్ మామూలుగా లేదా? ఫస్ట్ సెకండ్ చేయొద్దండి. ఫస్ట్ బిందు, సెకండ్. అట్లుంటది మనతో, అట్లుంటది మనతోని. థ్యాంక్ యూ సో మచ్. వావ్. అయ్యో వీడియోలో సెకండ్ సెకండ్ పార్టిసిపేట్.
ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. ఇది గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయ ఫస్ట్ మాకు. ఇది కళ్ళకి కట్టేస్తాను. ఓకే. ఏంటంటే చెప్పాలి మీరు. ఏంటవి? షుగరు, ఇసుక, రవ్వ, పిండి. ఓకే, ఈజీగా చెప్పేస్తాం. రండి. ఫస్ట్ ఎవరు? పావని. టైమా? ఎందుకు ఒక్కటి రాంగ్ చెప్పినా రాంగే కదా. సెకండ్ గేమ్ వచ్చేసి గెస్ ద ఐటమ్ గేమ్ అండి. సో ఇలా కళ్ళగంతలు కట్టేసి కొన్ని ఐటమ్స్ అయితే మా ముందు పెట్టారు. వాటిని టచ్ చేసి ఐటమ్ ఏంటో గెస్ చేయాలి. కమాన్ పావని, యూ కెన్ డూ దిస్. కమాన్. ఓకే. ఇది ముగ్గు. రెండో అదే ఇది ఇసుక. ఓకే. ఇది రవ్వ, ఇది షుగర్. ఓకే, అయిపోయింది. మమ్మీ, మన ఇద్దరం ఫ్రెండ్స్. ఇక్కడ అట్లాంటివి ఏమి ఉండవు. గేమే. ఇద్దరే వచ్చా. వాళ్ళకి మంచి ప్రైజ్ ఉంటుంది, గిఫ్ట్ ఉంటుంది. ఇద్దరు కనిపించట్లేదు. కనిపించట్లేదు. నెక్స్ట్ 5. ఇప్పుడు 2, ఇప్పుడు 3. ఏముంది? తెలుసు కానీ చూస్తూ. ఓకే, స్టార్ట్. ఇది ఇసుక. ఓకే. నెక్స్ట్ ఇదా? నెక్స్ట్ ఏదైనా పర్లేదు. ఇది పిండి. ఓకే. బియ్యం పిండి సంబంధించి. ఓకే. నెక్స్ట్ ఇది ఇదా? ఇది రవ్వ, ఉప్మా రవ్వ. ఇది షుగర్. ఓకే, నేను విన్ అయ్యాను ఫ్రెండ్స్. ఏమో దాని మీద నాకు డౌట్. నెక్స్ట్ మాన్వి రత్న. మాన్వి అత్త పరువు నిలబెడుతుందో లేదో చూడాలి ఇంతకి. మాన్వి 5. ఓకే. మాన్వి చెప్పాలి ఫస్ట్. ఓకే. ఓకే. మీరు ఇసుకే సుబ్బా వండుకుంటారా అమ్మా మాన్వి? ఇప్పటి వరకు అయితే వీణా ఒక్కటే విన్ అయిందండి. చూడాలి నెక్స్ట్ బిందు ఎలా ఆడుతుందో. 1. అదేంటి గుడ్డు లెక్క? కమాన్ బిందు. శాండ్. ఓకే. ఓకే. ఇది రవ్వ. ఓకే. ఇది షుగర్ డాట్. ఇంకేముంది? సూపర్ కరెక్ట్. బిందు వీళ్ళిద్దరు టై అయ్యారండి. అందుకని మళ్ళా వేరే అన్ని కొత్త ఐటమ్స్ పెట్టి మళ్ళా పెడుతున్నాను. చెప్పాలా తెలుగులో చెప్పాలా? నేను ఏం చెప్పినా మేము అర్థం చేసుకుంటాను. కానీ ఫస్ట్ ఎవరు? మా బిందుని అట్లా అన్ని తవడకూడదు. ఒక దాంట్లో అయిపోయినా ఇంకొకటి. ఎన్ని ఉన్నాయి మొత్తం? 5. టీవీ చూడొచ్చా? అసలేం లేదు, చేతితో పట్టుకొని. ఇది కందిపప్ప. కన్ఫామ్ గా కందిపప్పు. ఓకే. వదిలి ఒక నిమిషం ఆగండి. ఇదేం పప్పు? చెప్తారు.
శనగపప్పు కాదు, ఇది దీనిలో వేసుకుంటారే, దేనిలో స్వీట్ లో వేసుకుంటారు. అది ఇది మూందాలే, మూందాల్ ఓకే చెప్పేసావా మూందాలే ఓకే. పప్పు. ఓకే, ఓకే, ఓకే. ఇది ఈ పప్పు ఏంది, అది మూందాల్, ఇది మూందాలేనా? నాకైతే వాళ్ళ చెల్లి నేనా అనకూడదు, కన్ఫామ్ గా చెప్పేసేవే. ఇది శనగపప్పు, అంటే శనగపప్పు ఎల్లో కలర్ లో ఉంటది, చట్నీలో వేసుకుంటారు. మా ఊర్లో అదే అంటారు, శనగపప్పే అంటారు. చట్నీలో ఎల్లో కలర్ లో ఉంటది, పైన తెల్లగా. అదే మనము పూర్ణాలు వేసుకుంటాం. ఓకే. చేసేది స్వీట్ చేసేది అంటే ఇది పుట్నాల పప్పు, పాప దబ్బి ఇది పుట్నాల పప్పు. ఇది ఎల్లోగా ఉంటుంది చూడు, పెసరపప్పు. ఓకే. సో ఫస్ట్ గేమ్ లో మా ఇద్దరికి టై అయిందండి, అందుకని సెకండ్ గేమ్ లో మళ్ళీ ఇంకా పప్పులు ఎక్స్ట్రాగా పెట్టి మళ్ళీ సెకండ్ రౌండ్ అయితే చేస్తున్నాము. ఇది సాయి మినపప్పు. ఇదా, ఇదేనా లాస్ట్? ఇది మనం పప్పులో వేసుకునే పప్పు. కానీ దాన్ని ఏం పప్పు అంట, పప్పులో వేసుకునే పప్పు అది. అన్ని పప్పులే వేస్తున్నాయి ఫస్ట్ ఆమె సెకండ్ కమ్ ఫస్ట్ ఫ్రై మమ్మీ, నీ పరువు నేను నిలబెట్టాను మమ్మీ. సెకండ్ ఫ్రై ఓకే. హాయ్ అండి, ఈ గేమ్ వచ్చేసి కమ్యూనికేషన్ గేమ్. జనరల్ గా లేడీస్ అంటేనే కమ్యూనికేషన్ అంటేనే లేడీస్ కదా, కానీ అప్పుడప్పుడు మనకి మిస్అండర్స్టాండింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, ఈవెన్ ఇన్ లేడీస్ కానీ ఇన్ జనరల్ ఎవరితోనైనా కానీ. సో అవి మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి, మిస్కమ్యూనికేషన్ ఎలా అవుతుందో మనం ఈ గేమ్ లో చూద్దాం. సో ఈ గేమ్ ఏంటంటే లాస్ట్ ఉన్న వాళ్ళు ఒక యాక్ట్ చేసి ఫ్రంట్ ఉన్న వాళ్ళకి చూపిస్తారు. సో సేమ్ అదే యాక్ట్ ఫ్రంట్ మొత్తం వాళ్ళ ముందు ఉండే వాళ్ళంతా రిపీట్ చేయాలి. లాస్ట్ కి వచ్చేసరికి ఆ యాక్ట్ ఎలా బయటకు వస్తుంది అవుట్. ఓకే, స్టార్ట్. ముందర తిరగండి, అందరు వెనక్కి తిరగద్దు. నువ్వు ఇటు తిరుగు. ఓకేనా? నువ్వు తిరగాలి మమ్మీ. అంటే అలా నేను చేయాలా? అబ్బో ఇది కష్టమైంది కదా. కానీ నేను చెప్పింది అది కాదు, నేను చెప్పింది ఇది. చేయలేదు. ఇక్కడ నుంచి నాకు వచ్చింది. ఒక్కసారి చేసే. నేను 2 times చేసా. నువ్వు ఒక్కసారి చేసే. సో నువ్వు ఒకసారి చేసా. మేము ముగ్గురం winners. ఇది శారీ ఫోల్డింగ్ గేమ్ అండి. వీళ్ళకి ఒక్కొక్కరికి పిలుస్తాను. 1 minute లో ఎన్ని శారీస్ ఫోల్డ్ చేస్తారో చూద్దాం. విన్నర్స్ కి గిఫ్ట్ ఉందా? ఫస్ట్ సెకండ్ ఉంది. ఓకే ఓకే. 1 minute లో ఎన్ని శారీస్ మడతేస్తారో చూద్దాం. ఆన్ చేసారా? స్టార్ట్ అని చెప్పొచ్చు కదా. సో కమ్యూనికేషన్ గేమ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ గేమ్ వచ్చేసి శారీ ఫోల్డింగ్ గేమ్. సో ఎన్ని శారీస్ అయితే 1 minute లో ఫోల్డ్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. సో ఈ గేమ్ లో ఫస్ట్ నేనే పార్టిసిపేట్ చేస్తున్నాను. వెరీ గుడ్. వీణా 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 వీణా. అప్పుడే 1 minute అయిపోయింది. ఓకే, నేను 1 శారీ ఫోల్డ్ చేశాను. ఛాలెంజ్ పావని. టైం స్టార్ట్స్ నౌ. ఎగ్జిలో తీసుకున్నానా?
పావని 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 కమాన్ పావని 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 విన్నర్. పావని పావని 30 seconds 32 seconds పావని 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 తిరిగేసి పడితేసింది ఫాల్స్ లేదు, లేదు. ఫాల్స్ అట్టొచ్చింది ఏ. పావని 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 కమాన్ 55 seconds 56 57 58 59 స్టాప్ పావని 2 sarees ఫోల్డ్ చేసింది 1 minute లో. నెక్స్ట్ పార్టిసిపెంట్ బిందు అండి. ఆగండి, టైం స్టార్ట్ చేయలేదండి, ఇంకా టైమర్ స్టార్ట్ చేస్తున్నాను. 0 seconds. రెడీ, గెట్ ఇట్ గో. బిందు 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 ఆ చీర కట్టాలి బిందు, నువ్వేం చేస్తావు ఏమో. బిందు అయిపోతుంది బిందు, ఒక్కటన్నా అయిపోతుంది, పరువు పోద్ది బిందు. బిందు 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 మంగళగిరి పరువు నిలబెట్టాలి బిందు. మంగళగిరి శారీస్ పరువు నిలబెట్టాలి. బిందు బిందు పర్లేదు, వీళ్ళంతా 2 మర్తేసేటట్టున్నారే. బిందు బిందు కింద జారిపోయింది బిందు. అది కౌంటబుల్ కాదు. బిందు బిందు 40 50 seconds 52 53 seconds బిందు, come on, you can do it. 58 59 అయిపోయింది, టైం అప్. ఒకటి వేసింది, అది వేసిందో లేదో మీరే కామెంట్స్ లో చెప్పండి, వేసినట్టో కాదో అది. నెక్స్ట్ పార్టిసిపెంట్ మాన్వి రత్న. ఆగండి, స్టార్ట్ చేయలే ఇంకా, టైం స్టార్ట్. మాన్వి మాన్వి మల్కజ్గిరి మాన్వి 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 చీరల్లో నీకన్నా ఎక్కువ పెట్టుకున్నారా? పళ్ళ బాగానే వేస్తుంది. మాన్వి మాన్వి నేర్చేసుకుంది. వేసింది ఒకటి. అవునవును వేయాలి మాన్వి, 2 వేయాలి నువ్వు. రోషం వచ్చేసింది. అయిపోతుంది. సిల్క్ కదా. శారీ ఫోల్డింగ్ లో ఫస్ట్ వచ్చింది పావనికి. కంగ్రాట్స్. ఉమెన్స్ డే Celebration. సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి? చాలా హ్యాపీగా ఉంది. ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఓకే, ఆఫ్టర్ ఉండొచ్చులే, నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు. ఉమెన్స్ డే గురించి నీ మాటలు నువ్వేమనుకున్నావు? వాట్ ఉమెన్స్ డే ఈస్, ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలంటావు? ఆడవాళ్ళు అనుకుంటే చేయలేదు ఏది లేదు, ఓకే, ఏదైనా చేయొచ్చు. ఈ వయసులో నేను ఒక ఛానల్ పెట్టి రన్ చేస్తున్నా అంటే చాలా గ్రేట్. Okay. నా వరకు నేను ఓకే, ఇంకేముంటుంది, ఏదైనా చేయగలుగుతాం. తల్లిగా, చెల్లిగా, కూతురుగా, మనవరాలుగా ఎన్నో తరాలు లేడీస్ ఇలాగే అభివృద్ధి అవుతూనే ఉంటారు. లేడీస్ లేదే జెంట్స్ లేరు. లేడీస్ 0 అయితే 1 జెంట్స్. ఒకటి పక్కన 0 ఉంటేనే ఆ రెండింటికి కౌంట్ అవుతుంది. Okay. ఒకటే ఉంటే ఏం లాభం లేదు, 0 ఉండాల్సిందే. మనం 0 అయినా కానీ మనం ఫస్ట్. బిందు గారు, మీరు మీ మాటల్లో ఉమెన్స్ డే గురించి. ఉమెన్స్ డే అంటే ఎవ్రీ మెన్ బ్యాక్ సైడ్ ఉంది ఉమెన్. ఉమెన్ లేదు మెన్ ఏం చేయలేడు అని. ఓకే, అది అదే ఓకే, ఉమెన్ ప్రతిదీ వంట చేయాలన్నా, ఆఖరికి ఇంట్లో పని బాత్రూమ్ కడగాలన్నా, వంట చేయాలన్నా, ఏం చేయాలన్నా ఉమెన్ ఉండాల్సింది. ఓకే, ఓకే, ఈవెన్ జాబ్ చేయాలన్నా జెంట్స్ నడవదు. Yes. పావని గారు మీ మాటల్లో. మన గురించి కూడా ఒక డే పెట్టుకొని సెలబ్రేట్ చేసుకోవాలనేది ఒక మంచి కాన్సెప్ట్ ఇది.
అంటే మామూలుగా అయితే మన గురించి మనం ఒక డే తీసుకొని సెలబ్రేట్ చేసుకునేంత వరకు తీసుకోము ఎవరు. సో ఆ రకంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడం బాగుంది. ఫుడ్ ఛాలెంజ్ ఇంకా బాగుంది. నాన్ వెజ్ కూడా తినక్కర్లేదు, మొహం కూడా చూడక్కర్లేదు అయిపోయింది. మాన్వి గారు, మన కోసం స్పెషల్గా ఒక డే ఉంది అంటే అది ఉమెన్స్ డే. సో ఈ డే ఏంటంటే బేసికల్గా ఆల్ ఉమెన్ ఆర్ ఈక్వల్ టు మెన్ అని మనం ఆల్రెడీ ప్రూవ్ అయ్యాం కాబట్టి మనకంటూ ఒక డే వచ్చింది. సో ఐ విష్ ఆల్ లేడీస్ ఏ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. వీణా గారు మీరు కూడా చెప్తాను. ఉమెన్ ఈక్వల్ నాట్ ఈక్వల్ అనే దానికంటే కూడా సో ప్రతి ఒక్కరికి, ప్రతి జెండర్కి ఒక రికగ్నేషన్ అనేది ఉండాలని నా అభిప్రాయం. సో రికగ్నేషన్ ఇన్ ద సెన్స్ అన్ని విషయాల్లో రికగ్నేషన్ ఉండాలి. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ దాంట్లో వాళ్ళకంటూ ఒక ఆలోచించడానికి ఒక ఇంపార్టెన్స్, వాళ్ళ ఆలోచనకు ఒక వాల్యూ అనేది కూడా ఉండాలి. సో ఇప్పుడు దాకా మెన్స్ అందరూ ఇస్తున్నారు అండ్ ఇంకా నుంచి కూడా ఎవరైనా ఇవ్వని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి కూడా వాళ్ళ ఒపీనియన్ కి కూడా ఒక వాల్యూ ఇచ్చి వాళ్ళని కూడా హ్యూమన్ ఈక్వల్ గా అనను, అట్లీస్ట్ హ్యూమన్ బీయింగ్ లాగా ట్రీట్ చేసి వాళ్ళని సపోర్ట్ చేసి ఏమైనా చేస్తామన్నప్పుడు డిస్కరేజ్ చేయకుండా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని కూడా స్పేస్ ఇచ్చి టైం ఇచ్చి వాళ్ళకి కూడా కొంచెం ఆలోచించడానికి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్ ఏది కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా అందరిది డైవర్సిటీగా అందరివి ఒపీనియన్స్ తీసుకుంటూ వర్కింగ్ స్పేస్ అనేది కూడా నడిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్ అవుట్ దేర్, మీ అందరికీ కూడా అందరికీ మహిళా దినోత్సవ థ్యాంక్స్ ఏ లాట్ ఫర్ వాచింగ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ టు రత్నారావు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరున్నా కానీ మా వీడియోస్ షేర్ చేసి మళ్ళీ పాపులర్ చేసేసేయండి. థ్యాంక్స్ ఏ లాట్ ఫర్ వాచింగ్. మా అందరికి గిఫ్ట్లు ఇచ్చిన రత్నారావు గారికి మా అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ.